హాయ్ వియర్స్, ఈరోజు స్పెషల్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఎవరికైనా ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఎక్కువ శాతం ముక్క విరిగిపోతూ ఉంటుంది, లేదు అంటే చేయడం రాదు అని కొంతమంది స్కిప్ చేస్తూ ఉంటారు. ఫిష్ కర్రీ అనేది చేయడానికి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఫిష్ కర్రీ అనేది చేయండి, పర్ఫెక్ట్గా సూపర్గా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికోసం మనం 1 kg నేను ఇక్కడ శీలావతి చేపల్ని తీసుకున్నాను. వీటిని ఫస్ట్ వాష్ చేసుకునేటప్పుడే మనం ఒక నిమ్మకాయను కొంచెం ఉప్పు వేసుకొని వాష్ చేసుకుంటే వాటిలో ఉండే స్మెల్ అనేది తగ్గిపోతుంది. ఇలా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇవన్నీ ముక్కకు పట్టేలాగా మనం కొంచెం ఆయిల్ని వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం వేసిన ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రతి ముక్కకి మంచిగా పడుతుంది. దానికోసమే మనం ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా వీటన్నిటిని ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకోవాలి. దానివల్ల ఏంటంటే అరగంట వరకు మనం ఇలా మసాలా యాడ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మసాలా అనేది బాగా పడుతుంది ఫిష్ ముక్కలకి. తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టేసుకోవాలి పులుసు కోసం. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయల్ని, ఒక 10-15 పచ్చిమిర్చిని పొడుగ్గా చీలినట్టు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఫిష్ కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని పెట్టేసి ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు కూడా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకొని హీట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఏంటంటే వెడల్పాటి గిన్నెలో చేసుకుంటే ఏంటంటే ముక్క చెదరకుండా విరిగిపోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక మనం ఉల్లిపాయల్ని, కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా ఎప్పుడు కూడా ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో కనుక చేస్తే మీకు టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా ఇది మన అమ్మమ్మల కాలం నాటిది. ఈ రెసిపీ అనేది నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇలా ఫిష్ కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా ఆయిల్ వేడైంది, ఉల్లిపాయలు వేసేసాము. మనకు ఉల్లిపాయలు కూడా గోల్డెన్ కలర్లోకి రావాలి. ఈ కలర్ని బట్టి మన ఫిష్ కర్రీ అనేది టేస్ట్ అనేది ఈ ఉల్లిపాయల ఫ్రైని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇలా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోండి ఓపిక్గా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇందాక మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ముక్కలకి కలిపేసాం కదా, మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. అలా వేసుకొని మళ్ళీ ఫ్రై అయ్యాక కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం అక్కడ కొంచెం పసుపుని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో కూడా కొంచెం లైట్గా పసుపుని యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో చేప ముక్కలు ఉంటాయి కదా, ఈ ముక్కలన్నిటినీ సర్దుకొని ఇలా డిష్ మొత్తం మనం ముక్కలు అనేది సర్దుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మనం మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. ఇలా మనం ముక్కలన్నిటినీ వేసుకున్నాక ఇలా ఆయిల్ అనేది వస్తూ ఉంటుంది. మనం ఇలా ఒక 10 మినిట్స్ వరకు అదే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మళ్ళీ మూత తెరిచి చూస్తే 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత మనం ఏదైతే చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎక్కువ డైరెక్ట్ ముక్క మీద పడకుండా చేయి అడ్డం పెట్టి ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకునేటప్పుడు ఎక్కువ యాడ్ చేసుకోకుండా నేను చూపించినట్టు అంటే నేను ఇక్కడ చింతపండు రసాన్ని ఒక 2 గ్లాసుల వరకు తీసుకున్నాను, వాటర్ గ్లాసులంతా. 1 గ్లాసు వాటర్ తీసుకున్నాను, నార్మల్ వాటర్. 1 kg ఫిష్కి ఇది మెజర్మెంట్. ఇలా ముక్కలన్నింటినీ పక్కకు మంచిగా సదిరేసుకొని ఇప్పుడు ఒకసారి ఉప్పు,
కారం టేస్ట్ చూసుకోండి. ఇప్పుడే మనకు అర్థమవుతుంది, చింతపండు రసం యాడ్ చేసాం కాబట్టి కారం ఉప్పు అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పుని తగినంత కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ టేస్ట్ చూసుకోండి. ఇలా టేస్ట్ చేసుకున్నాక మనం మంచిగా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత గ్రేవీ అనేది చిక్కబడుతూ ఉంటుంది. అప్పుడే మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత నేను చూపించినట్టు నేను ఆల్రెడీ నా వీడియోలో పెట్టేశాను గరం మసాలా ప్రిపరేషన్ ఎలా చేయాలనేది. ఇలా నేను గరం మసాలాని 2.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనకు ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా ఫిష్ కర్రీ రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ మెథడ్లో చేసేసుకోవచ్చు. ఇలా మనం ఫిష్ కర్రీ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలో ఇలా ఫిష్ కర్రీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా నేను చెప్పిన మెథడ్లో ఫిష్ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో కుకింగ్తో పాటు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం స్టిచ్చింగ్ ఐడియాస్, స్టిచ్చింగ్ ఎలా చేయాలనే దాని గురించి కూడా క్లాసెస్ ఉన్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కరిష్మాస్ క్రియేటివ్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.